ఈరోజు మన ఛానల్లో కొత్తగా దొండకాయ ఆలు మిర్చిలు ఫ్రై చేసి చూపెడతాను. ఒక అరకిలో దొండకాయలు, ఒక అరకప్పు పల్లీలు, ఒక కప్పు సన్నకారు పొస, ఒక కప్పు మిర్చిలు, కరివేపాకు రబ్బలు కొద్దిగా, 4 పచ్చిమిరకాయలు కోసి పెట్టుకున్నాయి, ఎల్లిపాయలు 2 రెబ్బలు, తగిన కొత్తిమీర, కారం, పసుపు, సాల్టు, ధనియాల పొడి, మసాలా, ఆయిల్ మిక్చర్ దొండకాయ ఫ్రై. ఛానల్ చూస్తున్నారు కానీ మనకి లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎవరు పాత్ర పెట్టుకుందామండి, పోసుకుందామండి. బంధాలేంటి, బంధువులేంటి, ఉంటే ఏంటి, పోతే ఏంటి, నాకు గిట్టిరా వేసుకుందామండి ఆయిల్లో. సార్ మనం పొయ్యిలు మిర్చి వేసుకున్న దొండకాయ కోసేసుకున్న సమయంలో బాగా ఏగిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసుకుందామండి. నూనె బాగా పిండి రొక్కేసుకుందామండి. ఏసనగపూలు తీసుకున్నాం కదా, ఒక అరకప్పు అవి వేగించుకుందామండి. ఏసనగూళ్ళు వేపించుకున్నాం, వేగిపోయినాయండి, తీసేద్దాం. కోసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు 2 వేసుకుందామండి. అయిపోయినాయండి, వేపించుకున్నాం. వేసుకుందామండి. ఉల్లిపాయ రబ్బలు 2 తీసేద్దాం. ఒకటి తీసుకుందామండి, అయిపోయింది. కోసి వేసుకున్న దొండకాయ వేసుకున్నాం కదండి, దొండకాయ వేసుకున్నాం. ఒక కప్పు పల్లీలు వేసుకున్నామండి, 4 పచ్చిమిరకాయలు వేసుకున్నామండి, కరివేపాకు రబ్బలు వేసుకున్నాం. అందులో కావాలి తీసుకుందామండి. ఇందులో ఇందాక చూపించే సన్నకారు కోసం కప్పు అండి, ఇందాక చూపించే మిర్చిలండి, మిర్చిలో కప్పు. తగినంత కారం వేసుకుందాం. నాకు కారం ఎక్కువ, మీకు తగినంత మీరు సరిపడి తీసుకోండి. సాల్టు, ధనియాల పొడి అండి, టేస్ట్ బాగుంటుంది. ధనియాల పొడి స్పూన్ తీసుకుందాం. అండి గరం మసాలా 1 స్పూన్ అండి. ఈ కొత్తిమీర అలా జల్లుకొని ఇప్పుడు చేతితో కలుపుకుందామండి.
జొండకాయ ఆల్మిర్చి రెడీ. టేస్ట్ చేసి చూపెడదాం, చూద్దాం. అమ్మ ఏం వచ్చిందని చెప్పుకొని ఏం బాగుందని. అబ్బాబ్బా సూపర్ అండి. మొత్తం నేను తేలి పెడుతుందండి, ఎవరు ఉంచుకోండి కూడా. అబ్బాబ్బా హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.